న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణమునందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, శారీరక మానసిక రుగ్మతల నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మూల కారణమైన యోగాను చిన్నతనం నుండి పిల్లలకు అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కంబయ్య, పివిఎల్ నారాయణ, డాక్టర్ ఎస్ బాపిరెడ్డి, పి ఉషారాణి, శోభారాణి, లావణ్య, లలిత, జానకీదేవి, శ్రీలక్ష్మి, బ్రహ్మరాంబ, లావణ్య, అంబికా సోని, సరోజిని, కృష్ణవేణి, మైనుద్దీన్, ఇందిరా, సత్యనారాయణ, తారాకుమారి మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన మధ్య ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. సార్, ఇక నుంచి ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సో మా విద్యార్థినులకి యోగా యొక్క ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా యోగా ఆసనాల యొక్క ఉపయోగాలని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తారని మిమ్మల్ని సాధారణంగా సభలకు ఆహ్వానిస్తూ స్వాగతిస్తున్నాను. ఈ అష్టాంగ మార్గాల్లో మొదటి రెండు చూసుకున్నట్టయితే యమ నియమ, దాంట్లో ఎక్సర్సైజ్తో పనిలేదు. ఇతరుల గురించి మనం పాటి పడేది యమం. నియమం మన గురించి మనం కష్టపడితే నియమం. వేరే నీతి నియమాలు ఏంటంటే ఏమైనా పని చేసినప్పుడు వాటి నీతి నియమాలు ఎవరంటే అటువల్లో పనిచేస్తాం. ఏదైతే చేయకూడదో చేయకూడదు చెప్పేది యమం. ఏ విధమైన ప్రాణికి కూడా జీవకోటి కూడా కష్టం కలిగించకూడదు అనేటువంటిది యమ నియమాల్లో ఉంది. తర్వాత ఆసనాలు మనం చెప్పబోయేది. తర్వాత ప్రాణాయామం, మనసు ప్రశాంతం చేకూర్చేది ప్రాణాయామం. అలాగే ధ్యానం కూడా మనసు ప్రశాంతం చేకూరుతుంది. 6 hours ఉండాలి. రెండోది ప్రతి జీవి కూడా ఉండాలి, లాలాజాలు ఉండాలంటే పొద్దున్న పరగడుకుని ఆ లాలాజాలను లోపల తీసుకోవాలి. మీరు చీ అంటే పాచిపోం కదా, మొహం కడుక్కోకుండా తాగాలన్నాడు. మొహం కడుక్కోవడం తాగాలి. ఒకరోజు రిఫాండ్ వస్తే మీకు అందరితో కూడా ఉంది. ఈ బాడీగా సౌండింగ్ మా జాతి మొత్తం బాడీకి వెళ్ళవలసిన సర్క్యులేషన్ ఫోర్స్ వల్ల బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని వజ్రాసనం అంటాం. దీంట్లోనే గోముఖాసనం ఉంది. ఇలా కాలు మీద కాలు వేసుకుంటే గోముఖ పేరులోనే ఉంది. ఆవు యొక్క కింద నోరు పై నోరు గ్యాప్ తక్కువ ఉండాలి. దీన్ని గోముఖాసనం అంటారు. ఆవు నోరు పేరులోనే ఉంది. గుడ్. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇది మనం చేసినట్లయితే వాల్స్ అన్ని కూడా క్లీన్ అయ్యి సర్జరీ లేకుండా కూడా సక్సెస్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక బాసిబట్టలు వేసుకుని ప్రాణాయామం చేద్దాం. ఫుల్గా గాలి తీసుకుని లాక్ పోయాలి. 2 వేలు నుదుటి మీద ఉండాలి. చివరి 2 వేలు కన్ను దగ్గర ఉండాలి. స్టార్ట్ అన్నప్పుడు గాలి తీసుకుని చిన్నపిల్లలు సౌండ్ చేస్తారు చేయాలి. Again. అలాగా కంటిన్యూగా చేసి అగైన్ అలాగా కంటిన్యూగా చేసి సాధారణంగా దంత సమస్యలు నివారించుకోవడానికి సాధారణ ఉంది. పళ్ళు బిగించి ప్రజలు చేసి లోపల కాల్చేసుకోవాలి. 1 2 3 4 5 6 reverse 6 5 4 3 7 8 9 10 20 30 40 50 and 60. Close and open. 1 2 1 2 1 2
5, 6, 7, 8, 9, 10, 11, 12. Good. అలాగే అలా పెట్టి క్లియర్ అలా పెట్టి పక్క జరగాలి 1, 11, 12. మీ లెఫ్ట్ సైడ్ 3, 4, 5, 6. గుడ్. ఇలా గట్టిగా స్టిప్ ఉంది కదా